హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? అందరు బాగుండాలండి. అయితే నేను ఈరోజు ఒక చాలా వాల్యుబుల్ ఉమెన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆమె ఎవరో కాదు, మన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ గారు అన్నమాట. తను 1998లో నాసాచే ఎంపికైన వ్యోమగామి సునీత విలియమ్స్ గారండి. తను డ్రైవర్ కావాలనుకొని చాలా ఇష్టపడేవారంట. తర్వాత హెలికాప్టర్ పైలట్ అయ్యారు. అయినప్పుడు తను ఇంకా ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఎలాంటి శిక్షణ పొందితే ఆస్ట్రోనాట్ అవుతారనేది తెలుసుకున్నారంటండి. అప్పుడు తను ఆస్ట్రోనాట్ అవ్వాలని కోరిక తనలో కలిగిందంట. అయితే తన వయసు వచ్చి ఇప్పుడైతే 58 ఏళ్ళ వయసు అండి సునీత విలియమ్స్ గారికి. తను ఇప్పటి వరకు 30 కంటే ఎక్కువ విభాగాలలో తను పనిచేశారంటండి. అందుకే తనని నాసా వాళ్ళు ఆస్ట్రోనాట్గా తనని ఎంపిక చేశారనమాట. అయితే స్పేస్ మిషన్లో ఇప్పటికీ తను 2 టైమ్స్ అంతరిక్ష యాత్ర చేశారండి. అయితే వాళ్ళు జనరల్గా మనకు ఒక ఇది ఉంటుంది కదా, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ ఏంటి అనేది చాలామంది చూసే ఉంటారు. కొంచెం ఇంకా ఎవరికైనా ఇంకా కొంచెం క్లియర్గా మనం ఇలా మాట్లాడుకుంటే ఇంకా ఈజీగా తెలుస్తుంది కదండి. అయితే వాళ్ళు ఏమేమి ఆహారం తింటారు, అవి తినొచ్చు ఇవి తినొచ్చు అని మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా. వాళ్ళు బియ్యంతో చేసిన ఆహారము, నూడిల్స్, ప్రాన్స్, తర్వాత కూల్ డ్రింక్స్, ఇంకా గ్రీన్ టీ, కాఫీ, ఇవన్నీ కూడా తీసుకుంటారంటండి. మనకి ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే, వాళ్ళు ఆస్ట్రోనాట్స్కి హెయిర్ అంతా ఇలా పైకే వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటే మన హెయిర్ ఏమో కిందకి పడి ఉంటుంది కదా. ఎందుకు అంటే గురుత్వాకర్షణ శక్తి మనకి ఇక్కడ భూమి మీద ఉంది కాబట్టి మన హెయిర్ కిందకు ఉంటుంది అంటండి. అక్కడ అలా ఉండదంట. అందుకే వాళ్ళ హెయిర్ అలా పైకి ఎగిరిపోతూ ఉంటుందంట. ఇంకా వాళ్ళు కోమ్ చేసుకునే వీలు కూడా ఉండదంట. జస్ట్ ఇలా దగ్గరికి వేసుకొని ఏమైనా రబ్బర్ బ్యాండ్ పెట్టుకునే వీలు ఉంటుందేమో కానీ కోమ్ చేసుకోలేరంటండి. అలాగే జూన్ 2024 జూన్ 5వ తేదీన బుచ్ విల్మోర్ గారితో కలిసి సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి ప్రయాణం చేశారండి. జూన్ 6వ తేదీన వారు అంతరిక్షంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి వాళ్ళు అక్కడ మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు తిరిగి రావలసి ఉండగా హీలియం అక్కడ లీక్ అవుతుందంటండి. హీలియం లీక్ అవడం వల్ల, ఇది అందరికీ తెలిసిన విషయమే, లీక్ అవడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారని వార్తల్లో మనం వింటూ ఉన్నాము, చూస్తూనే ఉన్నాము తన గురించి ఎలాంటి న్యూస్ వస్తుంది అనేసి. అయితే ఇప్పటికే వాళ్ళు భూమి మీదకి రావాల్సి ఉండగా రాలేకపోయారు. మరి వీళ్ళు నాసా వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 2025 ఫిబ్రవరి వరకు వాళ్ళు భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళు అక్కడ క్షేమంగానే ఉన్నారు. బుచ్ విల్మోర్ గారు అండ్ సునీత విలియమ్స్ గారు అక్కడ క్షేమంగానే ఉన్నారని చెప్తున్నారు. అయితే సునీత విలియమ్స్ గారు మన భారతదేశం వాళ్ళ గురించి తను ఒక మంచి మాట చెప్పారంటండి. ఏంటంటే భారతదేశంలో చాలా ప్రతిభ గల గొప్ప వ్యక్తులు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఎవరు కూడా అంతరిక్షంలోకి ఎక్కువ రాలేకపోతున్నారు అనే బాధ నాలో ఉంది అని చెప్పినట్టు మనం విన్నామండి. అయితే ఎందుకమ్మా మరి ఇప్పుడు విలియమ్స్ గారి గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, ఇలా విన్న ప్రతిసారి నాకు ఎందుకో తెలియదండి సునీత విలియమ్స్ గారి గురించి చాలా బాధ అనిపించింది. అంటే వెళ్ళినప్పుడు మన హ్యాపీగానే అనిపించింది, మన అందరి కోసం వెళ్ళారు, వాళ్ళు క్షేమంగా ఉండాలి అని. కానీ ఎప్పుడైతే హీలియం లీకేజ్ అవుతుందో, వాళ్ళు రావడము, ఇంకా న్యూస్లో చూస్తున్నాం కదా, వాళ్ళకి బోన్స్ ఏదో ఇదైపోతాయి, సరిగా ఏదో చెప్తా ఉన్నారు కదండి. అవన్నీ మరి నిజమో అబద్ధమో మనకైతే తెలియదు, కానీ అవన్నీ వింటున్నప్పుడు కొంచెం
అది నాకు బాధ కలిగిందండి. అయితే అందుకే తన గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇక్కడ మనకి ఏదన్నా బాధ కలిగినా, హ్యాపీ మూమెంట్ వచ్చినా, చాలా సంతోషం వచ్చినా, మనం ఏడ్చినా, మనకు సంతోషం వచ్చినా, మన ప్రక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ఎవరు లేకపోయినా మన ఫ్రెండ్సో లేకపోతే చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళతో ఉంటారు. వాళ్ళతో మనం షేర్ చేసుకోగలుగుతాము. అసలు వాళ్ళకున్న ప్రతి ఫీలింగ్ని వాళ్ళు మరి మన దేశం కోసము, మన ప్రగతి కోసము వాళ్ళు చాలా వరకు త్యాగం చేస్తేనే కదండి అక్కడి వరకు వెళ్తారు. అలా వెళ్ళిన మనిషికి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు అని నేను చూస్తున్నప్పుడు, విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 5-6 సార్లు నాకు ఇలా బాధ అనిపించి ఒక చిన్న వీడియో చేద్దాము. మీ అందరికీ మరి ఈ వీడియో ఎలా వెళ్తుందో మీకు కానీ, ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారో తెలియదు కానీ నాకైతే చాలా బాధ అనిపించిందండి. మనందరం కూడా బాధ్యతగా కంపల్సరీ మన ఇంట్లో మనిషి అక్కడికి వెళ్ళింది అన్నట్లు ఫీల్ అయ్యి మనందరం కూడా ఒకటి నాసా వాళ్ళు లేకపోతే ఇంకెవరో యూరప్ దేశం వాళ్ళు, రష్యా వాళ్ళు వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కానీ మనందరం కూడా మన దేవునికి తను అక్కడ వాళ్ళు క్షేమంగా ఉండాలి అని మరి మనందరం కూడా మన పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసే దేవుని దగ్గర అడగాలండి. ప్రేయర్ చేసేవాళ్ళు ప్రేయర్ చేయాలండి. అలాగే మరి మసీద్లో కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు సునీత విలియం గారి కోసము మరి తనతో ఉన్న వారి కోసం కూడా మనము ప్రార్థన చేయాలండి. కంపల్సరీ వాళ్ళు క్షేమంగా ఉండాలి. నేను నిజంగా చాలా బాధతో అంత ఉన్నతమైన వ్యక్తి మనం ఇక్కడున్నాం. మనం ఎంత అసలు సునీత విలియమ్స్ గారు ఇంకా చాలామంది వెళ్ళొచ్చారు కదండి. లేడీస్ వెళ్ళడం అంటే చాలా కష్టం. అక్కడికి వెళ్ళి ప్రెగ్నెన్సీతో ఉండి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి చనిపోయిన చావ్లా గారు ఉన్నారు. అట్లా చాలా లేడీస్ కొంతమంది తక్కువ మంది ఉన్నారండి. అలాంటి వ్యక్తుల్లో మన సునీత విలియమ్స్ గారు ఉన్నారు. సునీత విలియమ్స్ గారు మీరు క్షేమంగా ఉండాలండి. నేను రెగ్యులర్గా ప్రేయర్ చేస్తున్నాను కూడా. నాకు బాధ అనిపించిన ప్రతిసారి క్షేమంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. అలాగే నాసా వారికి కూడా చాలా మరి క్షేమంగా తనని తిరిగి ఇక్కడికి భూమి మీదకి తీసుకొస్తారని ఎదురు చూస్తున్నామండి. నేనే కాదు, అందరం కూడా, మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా. మన దేవునికి మొక్కాలండి సునీత విలియమ్స్ గారి గురించి. ఓకే అండి, ఉంటాను. నమస్తే.